నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని మంజీరా నది పరివాహక గ్రామాలు కట్గావ్, సిద్ధాపూర్ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఇసుక క్వారీ అక్రమాలపై స్థానికుల ద్వారా సమాచారం తెలియగా ఈ అంశాన్ని వెలికితీసిన టీ న్యూస్ మీడియా ప్రతినిధి తారాచంద్ పరిశీలన అనంతరం టీ న్యూస్ ద్వారా కథనం ప్రచురించగా సంబంధిత అధికారులు స్పందించి క్వారీలను తాత్కాలికంగా మూసివేశారు. ఈ చర్యను జీర్ణించుకోలేక కొంతమంది క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యాజమానులు, స్థానిక నాయకులు గురువారం రోజు తారాచంద్ దిష్టిబొమ్మను దహనం చేసి అతనిపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేశారు. దీంతో బోధన్ పట్టణంలోని విలేకరులందరూ కలిసి ఇసుక క్వారీ సంబంధికుల నిరసనను ఖండిస్తూ బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు, ఏసీపీ శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. जला रहे, डरा रहे, एसीपी साहब को पुलिस को इंफॉर्मेशन करो तो केस कराओ बोल। सबका ऊपर బోధన్ మీడియా దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, బోధన్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడమా, టిప్పర్ యజమానులపై, టిప్పర్ యజమానులపై, కారు నిర్వాహకులపై, లారీ డ్రైవర్లపై నిన్న బోధన్ और जो पुलिस ऑफिसर बोलो सब मीडिया को बोधन में रक्षण चाहिए सब जिन लोग रोड पे आके ऐसा करें तो सौजन अदालत में मिलके ప్రాంతంలో ఉన్న టిప్పర్ యజమానులు, సిద్ధాపూరు ఖండగం ఇసుక క్వారీ నిర్వాహకులు మరియు డ్రైవర్లు కలిసి టీ న్యూస్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడాన్ని ఈరోజు బోధన్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఖండిస్తున్నాం. ఇది ఏమైనా చర్యగా భావిస్తున్నాం. దీనిపైన ఇటు రెవెన్యూ అధికారులు కానీ పోలీసులు కానీ 24 గంటలు 48 గంటల్లో వాళ్ళపైన చట్టమైన పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మా టీ న్యూస్ తారాచంద్ రిపోర్టరు గత 15 సంవత్సరాలుగా ఎలక్ట్రానిక్ మీడియాలో మా మచ్చలేని రిపోర్టర్గా చలామణి అవుతున్నాడు. తన వృత్తిలో భాగంగా సిద్ధాపూర్ ఇసుక క్వారీ ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తుంది, స్థానిక రోడ్లు ఖరాబ్ అవుతున్నాయని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆయన క్వారీకి వెళ్ళి న్యూస్ కవరేజ్ చేయడం జరిగింది. అది టీ న్యూస్ దాంట్లో ప్రసారం కావడం వల్ల ఉన్నత అధికారులు విచారణ జరిపి క్వారీలు మూసివేయడం జరిగింది. దీనిని కొందరు నాయకులు, క్వారీ నిర్వాహకులు, టిప్పర్ యజమానులు కుట్ర పన్ని ఉద్దేశపూర్వకంగా ఒక ఎస్సీ, ఒక గిరిజన నాయకుడు, మా గిరిజన రిపోర్టర్ అయిన తారాచంద్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఆయన బొమ్మకు నిప్పు పెట్టి కాళ్ళతో తన్నుతూ బెదిరిస్తూ నిన్న చేయడం జరిగింది. బిడ్డ, మేము మీ వెంట పడతాం, మా మీడియాకు తక్కంచన వేస్తున్నారు. ది ప్రెస్, ది ప్రొఫెషన్ ఆఫ్ ది జర్నలిజం ఇండియన్ కాన్స్టిట్యున్సీ మేమున్న ఫోర్త్ ఎస్టేట్లో భాగంగా మీరు మీడియాకు అవమానపరిచినందుకు మేమందరము మీపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని వారిపైన చర్యలకు ఇవ్వాలని అధికారులను ఆదేశించాలని కోరడమైనది.